గాయ్స్ మారుతి సుజుకి నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అయిందని మీకు తెలుసా? అదే మారుతి ఈవిటారా. సో ఈ వీడియోలో ఈ కార్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఈ కార్ని మారుతి కంపెనీ వాళ్ళు కేవలం 10.99 lakhsకే లాంచ్ చేశారు. ఈ 10.99 lakhsకి వీళ్ళైతే బ్యాస్ సిస్టమ్ అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్లో మనం కిలోమీటర్కి ఎంత పే చేయాలి, ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ అయితే ఈ వీడియో అయితే టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ముందు మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ చాలా తీసుకొస్తాను కాబట్టి. సో అవన్నీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో టోటల్గా మనకి 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ డెల్టా, జీటా, ఆల్ఫా. సో డెల్టాలో వచ్చేసి మనకి 49 kWh బ్యాటరీ అయితే వస్తుంది, జీటాలో 61 kWh బ్యాటరీ వస్తుంది, ఆల్ఫాలో కూడా మనకి 61 kWh బ్యాటరీ అయితే వస్తుంది. ఈ జీటా అండ్ ఆల్ఫాలో సేమ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ 3 వేరియంట్స్లో ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 10 to 100% ఏసీ ఛార్జింగ్ 7.5 kW ఛార్జర్తో పెడితే 6.5 అవర్స్లో 100% అవుతుంది. డెల్టా అయితే, జీటా వచ్చేసి 9 అవర్స్లో అవుతుంది, ఆల్ఫా కూడా 9 అవర్స్లో అవుతుంది. అదే మనం డీసీ ర్యాపిడ్ ఛార్జర్ యూజ్ చేస్తే 10 to 80% కేవలం మనకి 45 minutesలోనే డెల్టా అనేది ఛార్జ్ అవుతుంది. జీటా కూడా మనకి 45 minutesలోనే ఛార్జ్ అవుతుంది, ఆల్ఫా కూడా 45 minutesలోనే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 వేరియంట్స్ వ్యారంటీ విషయానికి వస్తే మనకి 3 వేరియంట్స్లో కూడా మనకి సేమ్ వ్యారంటీ అయితే ఇస్తున్నారు. దట్ ఈస్ 8 years ఆర్ 1,60,000 kilometers. సో నెక్స్ట్ మనం మోటార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 3 వేరియంట్స్లో మనకి సేమ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే 3 phase ఏసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోటార్ అనేది మనకి డెల్టాలో 105.8 kW మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే జీటా అండ్ ఆల్ఫాలో చూసినట్లయితే 128 kW మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ అయితే 3 వేరియంట్లో మనకి సేమ్ టార్క్ అయితే ఉంది. అదే 193 kW, అదే 193 Nm మ్యాక్సిమం టార్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ కార్ అనేది మనకి సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ 2-wheel డ్రైవ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ కార్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డెల్టా వేరియంట్ వచ్చేసి మనకి 440 km రేంజ్ అయితే ఇస్తుంది. జీటా అండ్ ఆల్ఫా వచ్చేసి 543 km రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ సస్పెన్షన్ చూసినట్లయితే మనకి ఈ కార్లో మ్యాక్ ఫెర్సన్ స్టట్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్లో మల్టీ లింక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 కార్లో ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి 3 వేరియంట్స్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే వస్తుంది. 3 వేరియంట్స్లో కూడా సేమ్ మనకి 55R18 అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇవైతే ఈ కార్లో ఉన్న వేరియంట్స్. నెక్స్ట్ ఈ కార్లో ఉన్న కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో మనకి టోటల్గా 7 కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఈస్ గ్రీన్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, వైట్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, సిల్వర్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఓన్లీ రెడ్, బ్లూ, వైట్. సో ఇవైతే ఈ కార్లో వచ్చే కలర్స్ అనమాట. నెక్స్ట్ ఈ కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ కార్ డైమెన్షన్స్ చూడండి. ఈ కార్ లెంత్ వచ్చేసి మనకి 4275 mm లెంత్ అయితే ఉంది. విడ్త్ వచ్చేసి 1800 mm అయితే ఉంది. హైట్ వచ్చేసి 1640 mm అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి 2700 mm అయితే ఉంది. మినిమం టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.2 అయితే ఉంది. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5 అనమాట. కర్వ్ వెయిట్ వచ్చేసి 1725 kgs అయితే ఉంటుంది. అది మన డెల్టా. సో మనకి జీటా అండ్ ఆల్ఫాలో మనకి బ్యాటరీ ప్యాక్ కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు కాబట్టి దీని వెయిట్ అయితే 1785 kgs అయితే ఉంటుంది. జీటా బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 1785 kgs అయితే ఉంటుంది. అదే ఆల్ఫా వచ్చేసి 1815 kgs అయితే ఉంటుంది. జీటా అండ్ ఆల్ఫాలో సేమ్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు, కానీ వెయిట్ ఎందుకు డిఫరెన్స్ ఉందని అడిగితే చూడండి, మనకి జీటాతో కంపేర్ చేస్తే ఆల్ఫాలో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఇస్తారు. సో దట్ మనకి దాని వల్ల వెయిట్ అయితే పెరుగుతుంది అనమాట. సో ఇవైతే మనకి డైమెన్షన్స్ అనమాట. నెక్స్ట్ ఈ కార్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్ డిజైన్ అయితే కొంచెం బల్కీగా అయితే ఉంది. చూడండి, మనకి ఈ కార్ చూడగానే మనకి ఎస్యూవీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూద్దాం. ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూడండి. సో ఫ్రంట్ హెడ్ లైట్స్ అయితే మనకి 3 slot కనెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. సెంటర్ లో మనకి బ్లాక్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మారుతి సుజుకి లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, వై మెట్రిక్ సిగ్నేచర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ వై షేప్డ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట వై షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ బంపర్ చూడండి, మనకి బంపర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇట్లా లైన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి సెంటర్ లో ఒక లైన్ అయితే ఇచ్చారు. సో బంపర్ పైన చాలా కర్వ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఫాగ్ ల్యాంప్స్ చూడండి, మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ కింద ఇచ్చారు. ఇక్కడ మనకి స్మాల్ గ్రిల్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ అయితే
బాగానే ఉంది. సో ఫ్రంట్ ప్రొఫైల్లో కార్ అయితే చాలా బల్కీగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ డిజైన్ చూద్దాం. చూడండి, సైడ్ ప్రొఫైల్లో కూడా కార్ అయితే బాగానే ఉంది. డిజైన్ అయితే చాలా బల్కీగా కనిపిస్తుంది. ఒక లార్జ్ ఎస్యూవీని చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, మనకి డోర్కి అయితే నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు, ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం లేదు. ఫ్రంట్ డోర్ కి హ్యాండిల్ అయితే ఇక్కడ ఇచ్చారు, దీనికి ఇక్కడైతే ఇచ్చారు. మనకి ఎటువంటి రూఫ్ ఫిల్స్ అయితే రావడం లేదు దీంట్లో. సో మనం మల్టీ టోన్ కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం. రెడ్ కలర్ తీసుకున్నాం, రెడ్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, రెడ్ కలర్లో ఈ కార్కి అయితే ఎటువంటి రూఫ్ ఫిల్స్ అయితే ఇవ్వడం లేదు. మనకి ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఏది మనకి కార్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. 61.1 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూస్ చేశారు ఇందులో. సో అలావిల్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి 18 ఇంచ్ అలావిల్స్ అయితే ఇస్తున్నారు. డోర్స్కి అయితే మనకి క్లాడింగ్ అయితే ఇస్తున్నారు. ఫెండర్స్ కూడా మనకి బ్లాక్ కలర్ ఫెండర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇదైతే ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లుక్. మనకి సైడ్ ప్రొఫైల్లో లైట్ గా మనకి టెయిల్ ల్యాంప్స్ కూడా ఎలివేట్ చేశారు, చూడండి మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ లుక్ చూసినట్లయితే, రేర్ ప్రొఫైల్లో కూడా వెహికల్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మనకి షార్ట్ ఫిన్ యాంటెన్నా ఇచ్చారు, ఇక్కడ ఒక టెయిల్ ల్యాంప్ ఇచ్చారు, డిఫాగర్, రేర్ వాషర్. మనకి టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే ఇచ్చారు. లైట్స్ ఆన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మనకి ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ స్లాట్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి మారుతి సుజుకి లోగోని ఇచ్చారు, ఇక్కడ ఈవీటర్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా బంపర్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ కూడా నాట్ బ్యాడ్, చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇదైతే ఓవరాల్గా డిజైన్ అనమాట. డిజైన్ అయితే అంత ఇంప్రెసివ్గా అయితే లేదు, పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఫ్రంట్లో చూడండి ఒకసారి మీరు, ఈ వై షేప్డ్ ఉంది కదా, ఇదే మనకి ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతుంది. మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకి ఓవరియమ్స్ వచ్చేసి మనకి టోటల్ బ్లాక్ కలర్ ఓవరియమ్స్ అయితే ఇస్తున్నారు, వాటిపైన ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఈ వెహికల్ మనకి 360 డిగ్రీస్ కెమెరాతో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కెమెరాస్ అయితే ఇస్తున్నారు ఓవరియమ్స్ కి. ఇదైతే ఈ కార్ సంబంధించిన డిజైన్ అనమాట. ఒకసారి మనం ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ కూడా చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మనం రేర్ సీట్స్ అయితే చూద్దాం. రేర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి సెంటర్ సీట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే మనం ఈ సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి హెడ్ రెస్ట్ అయితే మనకి 2 సీట్స్ కి అయితే ఇస్తున్నారు. సెంటర్ సీట్ కి అయితే స్మాల్ హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. నాకు తెలిసి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నాకు తెలిసి మన సెంటర్ లో కూర్చున్న అతనికి అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని సపరేట్ గా ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఇవి కొంచెం ఒత్తుకునే అవకాశం ఉంటుంది. సో సీట్స్ అయితే చాలా పెద్ద సీట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లాట్ ఫ్లోరే కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ స్మాల్ బంప్ టైప్ డిజైన్ అయితే ఉంది. సో సెంటర్ లో కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ ఎలా ఉంటుందో నేను ఈ కార్ రివ్యూకి వెళ్ళినప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ సెంటర్ సీట్ అయితే కంప్లీట్ గా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్ సీట్ తో పాటు మనకి రైట్ సైడ్ సీట్ అయితే ఫ్రంట్ కి ముందుకి మూవ్, అంటే ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ సీట్ ని ఫోల్డ్ చేసుకుంటే మనకి లార్జ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సెంటర్ సీట్ ని మనం ఆర్మ్ రెస్ట్ లా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. సీట్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డోర్స్ చూద్దాం. డోర్స్ ఏ విధంగా ఇచ్చారో చూడండి. మనకి ఇక్కడ డోర్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ మనకి విండో కంట్రోల్స్ ఇచ్చారు, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకి స్పీకర్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి దీనిపైన మొత్తం ఫినిషింగ్ అయితే మనకి కొంచెం డిఫరెంట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. స్నేక్ స్కిన్ టైప్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి డోర్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ గా క్లియర్ గా తెలియట్లేదు, అది తెలిసి మొబైల్ స్టోరేజ్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చుంటారు. ఇక్కడ సెంటర్ లో మనకి ఆర్మ్ రెస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మనకైతే పాకెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే మనకి బాస్ మోడ్ అయితే ఇవ్వడం లేదు. ఒకవేళ మనం ఫ్రంట్ వాళ్ళకి సీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఫ్రంట్ వాళ్ళకి చెప్పాల్సిందే, డైరెక్ట్ గా మనకి బటన్స్ ఇస్తారు కదా, అవైతే ఈ కార్ అయితే ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఇక్కడ పైన హ్యాండిల్స్ ఇస్తున్నారు, లైట్ ఇస్తున్నారు, కుక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రంట్ లో అయితే మీకు వెహికల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ఇంటీరియర్ డిజైన్ అయితే. సో స్టీరింగ్ వీల్ చూడండి, మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తున్నారు. సేమ్ అన్ని కార్స్ లో లాగానే రైట్ సైడ్ లో మనకి అడాస్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. మనకి స్టీరింగ్ వీల్ అయితే మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ డ్రైవర్ డోర్ చూసినట్లయితే డ్రైవర్ డోర్ లో మనకి ఇక్కడ డోర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ విండోస్ కంట్రోల్స్ ఇంకా ఓవర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో ఆర్మ్ రెస్ట్ స్పీకర్ అయితే ఇస్తున్నారు సేమ్ అదే విధంగా. నెక్స్ట్ మనం కన్సోల్ చూసినట్లయితే మన ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సిస్టమ్ అయితే ఇస్తున్నారు. కన్సోల్ డిజైన్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి, మనకి సింగిల్ స్క్రీన్ లోనే అన్ని ఇస్తున్నారు, కాకపోతే ఆ స్క్రీన్స్ అనేది స్ప్లిట్ చేశారు. సింగిల్ యూనిట్ లోనే ఈ కన్సోల్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ పైన వచ్చేసి మనకి IR
డ్రైవ్. ఈ కార్ లో మనకి సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు, కాకపోతే క్లోజ్డ్ విండో సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. మనం సన్ రూఫ్ గ్లాస్ అయితే వెనక అనుకోలేము అనమాట. జస్ట్ మనం అందులో నుంచి లైట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లైట్ సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ విషయానికి వస్తే డాష్ బోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది. సెంటర్ లో మనకి డిఫరెంట్ కలర్ డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు. మనకి ఏసీ విన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఏసీ విన్స్ చూడడం చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ అనమాట. క్లైమేట్ కంట్రోల్ డిజైన్ కూడా మనకి ఏదైతే మనకి ప్లేన్స్ లో ఉంటాయి కదా ఆ డిజైన్ అయితే ఇచ్చారు. మనకి ఫిజికల్ బటన్స్ అయితే ఇస్తున్నారు. సో దీని వల్ల మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏసీ అయితే చాలా ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లోటింగ్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులోనే మనకి పార్కింగ్, రివర్స్, డ్రైవింగ్ ఇవైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. ఈ కారణంగా మనకి డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ వస్తుంది కాబట్టి మనకి డ్రైవింగ్ మోడ్ బటన్ అయితే ఇక్కడ మనకి కాక్పిట్ పైన ఇచ్చారనమాట. కాక్పిట్ పైన డ్రైవ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. హోల్డ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ ఇచ్చారు. సో ఇదైతే ఈ కార్ ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ పర్లేదు, చాలా బాగుంది. సో నాకు ఎక్స్టీరియర్ తో కంపేర్ చేస్తే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది అనిపించింది. మనకి సీట్స్ కూడా చూడండి, సీట్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సీట్ బెల్ట్ కూడా చూడండి, మనకి సీట్ బెల్ట్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఈ కార్ ఇంటీరియర్ అనమాట. సో నెక్స్ట్ మనం ఈ కార్ లో హైలైట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ లో బాగా మారుతి సుజుకి ఏం హైలైట్ చేస్తుందంటే పాలీహైడ్రల్ మస్కులర్ స్టాండ్స్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. ఫ్యూచరిస్టిక్ ఫ్రంట్ డిజైన్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. నెక్స్ట్ అలాయ్ వీల్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్ మనకి 225/55 R18 అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ 3 పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇస్తున్నారు. రేర్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ అపియరెన్స్ స్కల్ప్చర్డ్ 3D అపియరెన్స్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటీరియర్ లో చూసినట్లయితే ambient లైటింగ్ విత్ మల్టీ కలర్ ఇల్యూమినేషన్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో మనకి ambient లైటింగ్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే విత్ 25.65 సెంటీమీటర్స్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అనమాట. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి 25.65 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. 26.04 మనకి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ట్విన్ డెక్ సెంటర్ కన్సోల్ విత్ స్టోరేజ్. సో కన్సోల్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ డిజిటల్ కాక్పిట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు. సన్ రూఫ్ విత్ ఫిక్స్డ్ గ్లాస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సన్ రూఫ్ అయితే మనం ఓపెన్ చేసుకోరాదు. జస్ట్ మనం ఫిక్స్డ్ గ్లాస్ అయితే ఉంటుంది. మనకి జస్ట్ లైట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో వైర్లెస్ చార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఇవైతే హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ కంఫర్ట్ లైక్ నెవర్ బిఫోర్. సో లాంగ్ వీల్ బేస్ అయితే ఇస్తున్నారు. దీనివల్ల మనకి మంచి కంఫర్ట్ వస్తుందని చెప్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్, మనకి ఫ్రంట్ లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇస్తున్నారు. 10-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో డ్రైవర్ సీట్ అనేది మనకి ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా 10-way పవర్డ్. స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రేర్ సీట్స్. సో రేర్ సీట్స్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. మనకి ఇక్కడ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి సీట్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు, రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో రేర్ సీట్ వచ్చి 40-20-40 రేర్ సీట్ అనమాట. సో సీట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఏమైనా స్టోరేజ్ ఎక్స్ట్రా అయితే మనకి ఇలా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్ అనమాట. సో ద విటారా ఆల్వేస్ హ్యాస్ రూమ్ ఫర్ మోర్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్వెంచర్ గేర్ ఆర్ నెసరీ లగేజ్ ఫర్ ద స్పాంటేనియస్ ట్రిప్స్. అండ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు మనకి స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఇచ్చాము. కాకపోతే మీకు స్టోరేజ్ సరిపోతే వెనక సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్స్ లైక్ ఏ బీస్ట్. సో ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్. సో ఈ కార్ అనేది టోటల్ గా మనకి ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది. ఈ కార్ లో మనకి అడ్వాన్స్డ్ ఏరోడైనమిక్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, సో ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ from the future with the e-Vitara. Next, safety beyond imagination, high capacity బ్యాటరీ ఏమో హై కెపాసిటీ ఇస్తున్నారు. సో ఇందులో కూడా మనకి సేఫ్టీ ఉందని చెప్తున్నారు. బ్యాటరీ కంపైజ్డ్ ఆఫ్ 120 లిథియం అయాన్ బేస్డ్ సెల్స్ విత్ అండ్ ఆపరేటింగ్ రేంజ్ ఆఫ్ 30 degrees to 60 degrees Celsius. సో ఈ బ్యాటరీ అనేది మనకి 60 degrees Celsius వరకు బేర్ చేయగలదు అనమాట. అడాస్ లెవెల్ 2 అయితే ఇస్తున్నారు. సో ఇందులోనే మనకి ఆటోమేటిక్ అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాచర్ ప్రివెన్షన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఈ ఫీచర్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. నెక్స్ట్ సేఫ్టీ టెక్ ఫీచర్స్ చూసినట్లయితే ఈ కార్ లో అయితే మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో అయితే మనకి హై టెన్సైల్ స్టీల్ స్ట్రెంత్ అయితే యూస్ చేశారంట. సో దీనివల్ల మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల మనకి ఏ టైర్ లో అయినా టైర్ ప్రెజర్ తక్కువ ఉంటే ఇమీడియట్ గా చూపిస్తుంది. సో 360 degrees కెమెరా అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఇవైతే ఈ కార్ లో సేఫ్టీ టెక్ ఫీచర్స్. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ. ఈ కార్ ని మనం స్మార్ట్ వాచ్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. వెహికల్ స్టేటస్ చూసుకోవచ్చు మొబైల్లో. సుజుకి నావిగేషన్ యూస్ చేయొచ్చు. స్కెడ్యూల్ ఛార్జింగ్ కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కలర్స్. ఈ కార్ కలర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. చేంజింగ్ ఫ్యూచర్ విత్ ద సస్టైనబుల్ ఎకో సొల్యూషన్స్. సో హోమ్ చార్జర్ అయితే మీరు ఈ విధంగా పెట్టించుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. సర్వీస్ ఆన్ వీల్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ కార్ ని మనం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఫర్ మీ యాప్ లో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ లొకేషన్ చూసుకోవచ్చు. సర్వీస్ ఆన్ వీల్స్ కూడా మనం
యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఈ కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ కార్ ప్రైస్ చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 10.99 lakhs మాత్రమే. అదేంటి ఇంత తక్కువకి ఎలక్ట్రిక్ కార్ రావడం ఏందని మీరు పర్సన్ కాకండి. ఇది కేవలం మనకి కార్కే, బ్యాటరీకి సపరేట్ ఛార్జ్ అనమాట. ఒకవేళ మనం 10.99 lakhsకి కార్ తీసుకుంటే మనం తిరిగే ఈచ్ కిలోమీటర్కి 3.99 రూపీస్ అయితే మనం పే చేయాలన్నమాట. ఎవరికి? మారుతి సుజుకి వాళ్ళకి. దీన్నే బ్యాస్ సిస్టమ్ అంటారు, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఒకవేళ మీరు అంత ప్రైస్ పెట్టి తీసుకోలేరు అనుకున్న వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను 20 లక్షలు పెట్టి కార్ కొనలేను, నాకు 10 lakhsలోనే కావాలి, మిగతా అమౌంట్ నేను మెల్లిగా కట్టుకుంటా అనే వాళ్ళు బ్యాస్ సిస్టమ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో లేదు నేను కార్తో పాటు బ్యాటరీ కూడా కొనాలి, మొత్తం కొనాలి అనుకుంటే వాటి ప్రైస్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడైతే ఆ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆల్ఫా చూడండి, మనకి డ్యూయల్ టోన్ 20,01,000 రూపీస్ అయితే ఉంది. మెటాలిక్ వచ్చేసి 19,79,000 రూపీస్ అయితే ఉంది. సో ఒకవేళ ఈ వేరియంట్ని మీరు బ్యాస్లో తీసుకోవాలనుకుంటే 14.51 lakhs అయితే పడుతుంది. సో బ్యాటరీ ఈఎంఐ అయితే ఈచ్ కిలోమీటర్కి మనం 4.39 రూపీస్ కట్టాలి. జీటాలో వచ్చేసి మనం టోటల్ ప్రైస్ 17,49,000 రూపీస్ అయితే ఉంది. సో బ్యాస్లో కట్టాలనుకుంటే 11.99 lakhs అయితే కట్టాలి. సో ఈచ్ కిలోమీటర్కి సేమ్ మనం 4.39 రూపీస్ అయితే కట్టాలి. నెక్స్ట్ డెల్టా విషయానికి వస్తే డెల్టా ప్రైస్ వచ్చేసి 15,99,000 రూపీస్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు బ్యాస్లో తీసుకోవాలనుకుంటే 10.99 lakhs అయితే కట్టాలి. ఈచ్ కిలోమీటర్కి 3.99 రూపీస్ అయితే పే చేయాలి. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఓన్లీ మనకి ఎక్స్షోరూమ్వి. సో ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. సో మారుతి సుజుకి ఈ విటారా గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ కార్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కార్ గురించి వీడియో చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఈ కార్ సంబంధించిన ఫుల్ వాకర్ అండ్ రివ్యూ వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. ఆ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.